హలో గాయ్స్, వెల్కమ్ టు బ్యాక్. ఈరోజు అయితే మా అమ్మమ్మ పాట పాడుతా యూట్యూబ్లో బెటరా అంటుంది కాబట్టి ఈరోజు అయితే మీకు చూపించేస్తాను అనమాట. పాట అయితే వినండి. అమ్మమ్మ పాట పాడుతా అంటున్నా, పాడతా ఈరోజు. పసివాడు ఒక తిక్కను రాసిన నవభారతం రాయాలమ్మ, నవభారతం రాయాలమ్మ. పలకబట్టుకొని బలపం బట్టి అచ్చరాలనే దిద్దాలమ్మ, అచ్చరాలనే దిద్దాలమ్మ. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో వత్సర దీపం వెలగాలి. పల్లెల్లో వత్సర దీపం వెలగాలి. కాని బట్టుకొని మేడి బట్టుకొని సాలిరవాలు దున్నిన రైతులు, సాలిరవాలు దున్నిన రైతులు. పలకబట్టుకొని బలపం బట్టి అచ్చరాలనే దిద్దాలమ్మ, అచ్చరాలనే దిద్దాలమ్మ. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అచ్చర దీపం వెలగాలి. పల్లెల్లో అచ్చర దీపం వెలగాలి. సంకురాతిరి ముగ్గులు వేసే సక్కనైన నా అక్కల చేతులు, సక్కనైన నా అక్కల చేతులు. పలకబట్టుకొని బలపం బట్టి అచ్చరాలనే దిద్దాలమ్మ, అచ్చరాలనే దిద్దాలమ్మ. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అచ్చర దీపం వెలగాలి. పల్లెల్లో అచ్చర దీపం వెలగాలి. హాలిమౌలు గుడి కూలికి పోతే వచ్చేది 50 రూపాయలన్నా, వచ్చేది 50 రూపాయలన్నా. 3 సారాకి 40 పోతే మిగిలేది 10 రూపాయలన్నా, మిగిలేది 10 రూపాయలన్నా. ఆ 10 రూపాయలు కొట్టుకుపోతే అప్పుల పాలు అయ్యేమమ్మ, అప్పుల పాలు అయ్యేమమ్మ. అక్కలందరూ కూడి సీతమ్మ తల్లెలుగా రెండవాసము చేసేరమ్మ, రెండవాసము చేసేరమ్మ. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అచ్చర దీపం వెలగాలి. పల్లెల్లో అచ్చర దీపం వెలగాలి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో గాయస్, మా అమ్మమ్మ అయితే పాట పాడేసింది అనమాట. మీకైతే చెప్పేసాను కదా, నెక్స్ట్ పాట అయితే పార్ట్ 2లో చెప్పేస్తాను.